ఐఎన్ఎస్ విక్రాంత్తో పాకిస్తాన్కు కంటి మీద కునుకు కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తే బ్రహ్మోస్ ట్రైలర్తో పాకిస్తాన్ కకావికలమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు. పాకిస్తాన్కు కాళరాత్రులుగా మారిన ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ల ప్రత్యేకతలేంటి? भारतीय नौसेना द्वारा पैदा किए जो भय पैदा किया गया है. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఐఎన్ఎస్ విక్రాంత్ వాహక నౌక పాకిస్తాన్ వంటి శత్రు దేశాల్లో వణుకు పుట్టించే నౌక. బాహుబలి యుద్ధ నౌకగా పేరుగాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్ర జలాల్లో భారత తీర ప్రాంతాన్ని మరింత దుర్భేద్యం చేసింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధ నౌక ఇది. 1971 యుద్ధంలో సేవలందించిన దేశ మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. సముద్రంపై నడుస్తున్న సిటీగా ఐఎన్ఎస్ విక్రాంత్ ను చెబుతారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పుతో అత్యంత విశాలంగా ఉంటుంది. గంటకు గరిష్టంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తరలించొచ్చు. 45,000 టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను సులభంగా టార్గెట్ చేయొచ్చు. మొత్తం 1700 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. విక్రాంత్ లోపల దాదాపు 2300 కంపార్ట్మెంట్లను నిర్మించారు. లోపలున్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయింది. ఇదే సమయంలో మన రక్షణ రంగం అమ్ములు పదులో మరొక అస్త్రం బ్రహ్మోస్. మన శత్రువు ఇక బ్రహ్మోస్ నుంచి తప్పించుకోలేరు అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రతి అంగుళం భూమిని బ్రహ్మోస్ క్షిపణి చేరుకోగలదని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ అని, ఆ ట్రైలరే పాకిస్తాన్ ని కకావికలం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది బ్రహ్మోస్ మిజైల్. శబ్ద వేగాన్ని మించి ప్రయాణించే బ్రహ్మోస్ దాడి చేస్తుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి రేంజ్ ప్రస్తుతం 450 కిలోమీటర్లు. ఇది శబ్ద వేగం కంటే 2.8 రెట్లు అధిక స్పీడ్ తో దూసుకుపోగలదు. సుఖోయ్ 30 MKI దీనిని ప్రయోగిస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ తో దిమ్మ తిరిగిన పాకిస్తాన్ కు భారత్ దీపావళి షాక్ ఇచ్చింది. రాబోయే 2 ఏళ్లలో సైన్యంలోకి 800 మీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేరనుంది. లక్నో ఏరోస్పేస్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ ని ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్. అటు ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక, ఇటు బ్రహ్మోస్ పాకిస్తాన్ వంటి ప్రత్యర్థి దేశాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి.